హలో అండి, నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో మెయిల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందాం. చాలామంది మగవాళ్ళు అసలు హాస్పిటల్ రావడానికి కూడా ఆలోచిస్తారు. హస్బెండ్ వైఫ్ బాగానే కలిసి ఉంటున్నాం కదా, ఫస్ట్ వెళ్ళి నువ్వు చూయించుకో, నీకు ఏదైనా నీకు ఏం ప్రాబ్లమ్స్ లేవు, ఫస్ట్ నీకు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మనం కన్సీవ్ అవ్వట్లేదు అంటే అప్పుడు నేను వస్తాను అని చెప్తుంటారు. హస్బెండ్ వైఫ్ కలవడం వేరు, సీమెన్లో స్పర్మ్స్ ఉండడం వేరండి. ఇవి టూ డిఫరెంట్ ఇష్యూస్. సో చాలామంది అంటే జనరల్ పాపులేషన్లో కూడా 100 మంది మగవాళ్ళని చూసుకుంటే 10 to 15 మెంబర్స్కి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర కూడా ఒక 10 మంది పేషెంట్స్ ఉంటే 4 నుంచి 5 మటుకి మేల్స్లో ప్రాబ్లమ్స్, మగవాళ్ళ వల్ల ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం, మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అనేది గమనిస్తున్నామండి. సో దిస్ ఈజ్ హై టైమ్ దట్ మగవాళ్ళు కూడా వాళ్ళ వైఫ్స్ తోటి ఇద్దరు కంబైన్డ్గా వచ్చి బేసిక్ టెస్టింగ్ చేసుకొని వాళ్ళ స్పర్మ్స్ ఎలా ఉన్నాయి అన్నది బేసిక్ ఎవాల్యుయేషన్ చేసుకోవాల్సింది చాలా 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 ఇంపార్టెంట్. కొంతమంది మేడం ప్రాబ్లమ్స్ మాకు ఎలా తెలుస్తుంది, ఎలా అర్థమవుతుంది, మాకు ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా, ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఏమైనా బేసిక్ సిమ్టమ్స్ మాకు తెలుస్తుందా అని అడుగుతుంటారు. ఎస్ అండి, చాలామందికి అసిమ్టమాటిక్ ఉంటారు. చాలామందిలో మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అనేది ఫస్ట్ టైం టెస్ట్ చేసేదాకా మనకు తెలియదు. కాకపోతే కొంతమందికి కొన్ని సిమ్టమ్స్ అనేవి బయటికి కనిపిస్తుంటాయి. వాళ్ళల్లో మనం చిన్నప్పటి నుంచి కన్సిడర్ చేసుకుంటే టెస్టిస్ అనేది మనకి స్క్రోటల్ సాక్స్లో జారకన్నా టెస్టిస్ అనేది పొట్టలోనే ఉండడము, స్క్రోటల్ సాక్స్ ఎంటీగా ఉండడము, కొన్ని రీజన్స్ వల్ల పెరీనియల్ రీజన్స్లో ముందు అంటే సర్జరీస్ అవుతుంది. అంటే కొంతమందికి ఏదైనా వాపు వల్ల ఏదైనా సర్జరీస్ స్క్రోటం మీద కానీ ఇంగ్వైనల్ రీజన్లో కానీ కింద పొట్ట భాగంలో ఏదైనా ఆపరేషన్స్ అయ్యి ఉండడము, చిన్నప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావడము, టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ ఎఫెక్ట్ అవ్వడము, లేదంటే వేరే రకమైన ఇన్ఫెక్షన్స్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉండడము, ఏమైనా డిశ్చార్జ్ రావడము, పస్ డిశ్చార్జ్ రావడం, యూరిన్ వెళ్ళినప్పుడు మంటగా ఉండడము, ఏదన్నా దెబ్బ తగిలడము, మలకబడము, రెడ్నెస్ ఉండడము, పెయిన్ స్క్రోటల్ సాక్స్లో పెయిన్ ఉండడము, హస్బెండ్ వైఫ్ కలవడానికి ఇబ్బంది ఉండడము, కలిసినప్పుడు పెయిన్గా ఉండడము, గట్టి పడకపోవడము, ఇవన్నీ కూడా కొన్ని సిమ్టమ్స్ మనకి మగవాళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలియడానికి. కాకపోతే మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే చాలా మంది మెన్కి సిమ్టమ్స్ ఏమీ కూడా ఉండవు. ఓన్లీ 10 to 15% వాళ్ళల్లోనే సిమ్టమ్స్ ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏమేం టెస్టింగ్స్, అసలు ఎందుకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అని అంటే యూజువల్గా మగవాళ్ళలో ఏజ్ పెరుగుతున్న కొద్దీ కౌంట్ కదలికలు కానీ మార్ఫాలజీ కానీ క్వాలిటీ కానీ తగ్గేదానికి స్కోప్స్ ఉంటాయండి. ఇది కాకుండా మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం అన్నట్టు చిన్నప్పటి నుంచి ఏమన్నా దెబ్బలు తగలడము, ఇన్ఫెక్షన్స్ ఉండడము, మలకపడము, ఏదైనా ఆపరేషన్స్ అవ్వడము, టెస్టిస్ అనేది స్క్రోటల్ సాక్స్లో కాకుండా పొట్టలోనే ఉండడము, వారికోసీల్స్ లాంటి అంటే ఏమన్నా వాపులు స్క్రోటల్ రీజన్లో ఏదైనా బ్లడ్ వెజల్స్ సరిగ్గా ఫంక్షన్ చేయకుండా వాపులు ఉండడము, ఇన్ఫెక్షన్స్ ఉండడము, లేదంటే ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, పాన్ లాంటి అలవాట్లు ఏమైనా ఉండడము, ఎక్కువ వెస్టర్నైజేషన్ వల్ల, ఎక్కువ స్ట్రెస్ కెన్ బి ఎనీథింగ్ అండి. ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానీ, ఆక్యుపేషన్లో ఇష్యూస్ వల్ల కానీ, జాబ్ ఇష్యూస్ వల్ల కానీ ఎక్కువ స్ట్రెస్కి గురైనప్పుడు, లేదంటే అక్యూట్ ఫీవర్స్లో అక్యూట్ ఏదైనా హెల్త్ కండిషన్స్ ఉన్నప్పుడు, ఎక్కువ హీట్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు, ఎక్కువ మొబైల్ ఫోన్స్ వాడి ప్యాంట్ పాకెట్లో పెట్టుకోవడం, వేడి నీళ్ళల్లో స్నానం చేయడము, ఎక్కువ టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకోవడము, ఇవన్నిటి వల్ల స్పర్మ్ కౌంట్స్ తగ్గేదానికి స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. చాలా మటుకి కారణాలు ఓన్లీ 30% మేల్స్లోనే కారణాలు అనేవి మనకి చెప్పడానికి ఉంటుందండి. ఆల్మోస్ట్ 70% వాళ్ళలో కారణాలు ఏమీ ఉండకపోవచ్చు. మోస్ట్లీ కొంతమందికి జెనెటిక్ ఇష్యూస్ వల్ల వాళ్ళ బాడీ తీరు బట్టే అలా ఉండేదానికి స్కోప్ ఉంటుంది. సో ఇది ఎలా డిటెక్ట్ చేస్తాము? ఫస్ట్ మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు జనరల్ బాడీ చెకప్ అనేది ఉంటుందండి. ఫిజికల్ ఎగ్జామినేషన్, ఫస్ట్ మీ హైట్ ఎలా ఉంది, హెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, స్క్రోటల్ సాక్స్లో టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, పొజిషన్ ఎలా ఉంది, టెక్స్చర్ ఎలా ఉంది, ఎంత ఫర్మ్గా ఉంది, అప్పుడప్పుడు టెస్టిస్ చిన్నగా ఉంది, గట్టిగా ఉంది, టెస్టిస్ అనేది స్క్రోటల్ సాక్లో కన్నా పైననే ఉంది, ఇలాంటి సిమ్టమ్స్ ఎగ్జామినేషన్ చేసి ఫస్ట్ ఏదైనా బేసిక్ ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేస్తారు. దాని తర్వాత సీమన్ అనాలిసిస్లో మీ కౌంట్ ఎంత ఉంది. సీమన్ అనాలిసిస్లో ఎలా చేసుకోవాలి? సీమన్ అనాలిసిస్ అంటే యూజువల్గా 2 to 7 days హస్బెండ్ వైఫ్ కలవకుండా
తప్పకుండా మీరు శాంపిల్ అనేది ఇవ్వాల్సింది ఉంటుంది. శాంపిల్ ఇచ్చేటప్పుడు మీరు హాస్పిటల్లోనే కలెక్ట్ చేయాల్సింది ఉంటుంది. ఇంట్లో కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చినప్పుడు మీ వచ్చే దారిలో ఉండే గ్యాప్లో టైం గ్యాప్ వల్ల కానీ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ వల్ల కానీ కౌంట్ కదలికలు ఫాల్స్గా తక్కువగా ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తారు. సో సీమన్ శాంపిల్ ఎప్పుడు కూడా హాస్పిటల్లోనే కలెక్ట్ చేయాలి. ఆ కలెక్ట్ చేసింది ఎవాల్యుయేషన్ గ్యాప్ అనేది 30 minutes కన్నా తక్కువగా ఉండాలి. సో ఇలా స్టాండర్డ్ ల్యాబ్లో ఎక్కడ పడితే అక్కడ చేయించుకోకూడదు. స్టాండర్డ్ ల్యాబ్లో కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసినప్పుడు వాళ్ళు ఏమేమి చూస్తారు అంటే శాంపిల్ వాల్యూమ్ ఎంత ఉంది, కౌంట్ ఎంత ఉంది, కదలికలు ఎలా ఉన్నాయి, షేప్ ఎలా ఉంది అన్నది బేసికల్గా చూస్తారు. సో మీ కౌంట్ అనేది 15 మిలియన్ల కన్నా ఎక్కువ ఉండాలి. కదలికలు 100లో 32 అన్నా ముందు కదులుతూ ఉండాలి. సైజు షేప్ 100లో 4 స్పర్మ్స్ అన్నా కరెక్ట్గా సైజు షేప్ ప్రకారం ఉండాలి. సో ఇలా లేనప్పుడు మనం ఏం చేస్తాము, యూజువల్గా మైల్డ్గా ఉంది అంటే 10 to 15 మిలియన్స్ మధ్యలో ఉంది అని అంటే అసలు ఎందుకు ఉంది, ఏమన్నా డిటెక్టబుల్ కాజ్ ఉందా లేదా చూసుకొని కొన్ని మెడిసిన్స్ ఇచ్చి మనకి ఇంకా మిగతా పారామీటర్స్ చూసుకొని రిపీట్ ఒక 3 months తర్వాత మళ్ళీ రిపీట్ సిమెన్ అనాలిసిస్ చేయడానికి ఉంటుంది. దాన్ని బట్టి పెరుగుతుందా లేదా చూసి మీ డాక్టర్ మీకు చెప్తారండి. లేదు కౌంట్ అనేది 10 millions 5 to 10 millions మధ్యలో ఉంది, కదలికలు అరౌండ్ 20 to 25% మధ్యలో ఉన్నాయి అంటే మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. సో ఇలాంటి వాళ్ళకి జనరల్గా ప్రాబ్లం ఏదైనా ఉందా లేదా చూసుకొని కొన్ని మెడికేషన్స్ ఇచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ చేసి మెడికేషన్స్ ఇచ్చి చిన్న ట్రీట్మెంట్స్ IUI ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. సో వన్స్ యువర్ కౌంట్ ఈజ్ లెస్ దెన్ 5 millions కన్నా తక్కువగా ఉంది ఇలాంటి వాళ్ళకి IVF సజెస్ట్ చేయాల్సింది ఉంటుందండి. సో కౌంట్ బాగా తక్కువ ఉంది, కదలికలు బాగా తక్కువ ఉంది, షేప్స్ సరిగ్గా లేవు, ఇలాంటి వాళ్ళకి ఏమైనా డిటెక్టబుల్ కాజ్ ఉంటే చూసి ట్రీట్ చేసిన తర్వాత కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు అని అంటే దే ఆర్ ద క్యాండిడేట్స్ ఫర్ IVF. వన్స్ మీ కౌంట్ 1 million 2 millions బాగా తక్కువ ఉంది అంటే వీళ్ళకి IVF కూడా కాదు, ICSI ICSI పద్ధతిలో మనకి ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో కొంతమంది కంప్లీట్గా 0 ఉంది స్పర్మ్ కౌంట్. సో ఎందుకు మేడం 0గా ఉంది అని అంటే వీళ్ళల్లో కొన్ని హార్మోన్ టెస్ట్ ఎవాల్యుయేషన్ చేయాల్సింది ఉంటుందండి. ఈ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, హార్మోన్స్ తక్కువగా ఉంటే బయట నుంచి హార్మోన్స్ సప్లై చేసినప్పుడు హార్మోనల్ ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు స్పర్మ్ కౌంట్ పెరిగేదానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు హార్మోన్స్ అంతా బాగానే ఉంది అయినా కూడా మనకి స్పర్మ్ ప్రొడక్షన్ సరిగ్గా లేదు, ఇలాంటి వాళ్ళకి ఎందుకు సరిగ్గా లేదు అని కొన్ని జెనెటిక్ టెస్ట్లు చేయాల్సింది ఉంటుంది. సో కొంతమందికి చాలామందికి ఒక 5 to 100 మెంబర్స్కి స్పర్మ్ కౌంట్స్ కంప్లీట్గా తక్కువగా ఉన్నాయి, 0 ఉంది అని అంటే ఒక 5 to 10 మెంబర్స్కి జెనెటికల్ ఇష్యూస్ వల్ల మీ స్పర్మ్ కౌంట్ 0గా ఉండడం బాగా తక్కువగా ఉండేదానికి స్కోప్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి వాళ్ళ స్పర్మ్ని మనం టీజా ద్వారా బయోప్సీ చేసి ICSI పద్ధతిలో వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్ తోటి వాళ్ళకు ఒక ప్రెగ్నెన్సీని ఇచ్చేదానికి స్కోప్ అనేది ఉంటుంది. కాకపోతే ఒకవేళ జెనెటిక్ కండిషన్స్ వల్ల ఇలా తక్కువగా ఉన్నప్పుడు అలాంటి జీన్స్ వాళ్ళ బేబీస్కి కూడా ట్రాన్స్మిట్, వాళ్ళ పుట్టబోయే బేబీస్కి కూడా ఆ కండిషన్ ఇచ్చేదానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ చేసి ఒకవేళ పాజిటివ్ ఉంటే వాళ్ళ బేబీస్ని టెస్ట్ చేసి అలాంటి ప్రాబ్లం లేని బేబీనే పెట్టేదానికి స్కోప్ అనేది ఉంటుంది. సో జెనెటిక్ ఎవాల్యుయేషన్ చేసుకున్న తర్వాత మీ కంప్లీట్గా మీ స్పర్మ్ 0 ఉన్నా కూడా టీజా పద్ధతిలో మీ స్పర్మ్స్ని తీసి ఒకవేళ మీకు జెనెటిక్ టెస్ట్ పాజిటివ్ ఉన్నా కూడా అడ్వాన్స్డ్ IVF పద్ధతిలో మీ ఎగ్ స్పర్మ్ మిక్స్ చేసి మీకు క్యారీ అయిన బేబీని టెస్టింగ్ చేసి అలాంటి ప్రాబ్లం లేని బేబీని మీకు ట్రాన్స్ఫర్ చేసి ఒక హెల్తీ ప్రెగ్నెన్సీని ఇచ్చే టెక్నిక్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉందండి. సో ఇది మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ గురించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమ్ అండ్ కాంటాక్ట్ us. We'll definitely get back to you. Thank you.